విధురాలై ఉంది. 2 కుమారులను ఆ యొక్క అప్పులు వాళ్ళు పట్టుకోపోయే పరిస్థితిలో ఆ యొక్క విధవరాలు దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరకు వచ్చి ఆయనకి చెప్తుంది, అయ్యా నా భర్త నీ దగ్గర సేవకుడు పనివాడు సేవ చేస్తూ చనిపోయాడు. నా 2 కుమారులు అప్పులు వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నన్ను మీరే కాపాడాలి, మాకు సహాయం చేయండి అన్నట్లుగా ఆమె తన విన్నపాన్ని, తన బాధను దైవజనుడికి తెలియచేస్తే ఆ దైవజనుడు ఇచ్చిన ఆలోచన చొప్పున ఆ తల్లి ఆమె యొక్క 2 కుమారులు ఆ అప్పు సమస్య నుంచి విడుదల పొందారు. ఈ రోజున నీవు దేవుణ్ణి బట్టి దేవుని సేవకులను ఆధారం చేసుకోగలుగుతున్నావా? దేవుడు ఉండాలి మనకు మొదటిగా, మన ప్రభు ఉండాలి. ఆయన చిత్తానుసారంగా ఆయన నడిపించుచున్నటువంటి ఆ సేవకుల ఎద్దుకు వెళ్ళి వారి ఆలోచన గైకొని వారికి